సో ఈ రోజు మన వీడియోలో వాట్ ఈజ్ గ్రే కోడ్ మిర్రర్ ఇమేజ్ ప్రాపర్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు గ్రే కోడ్ వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. సో దాంట్లో భాగంగానే వాట్ ఈజ్ గ్రే కోడ్. సో ఏ కోడ్ అయితే మనకి ఓన్లీ 1 బిట్ చేంజ్ వస్తుందో దాన్ని గ్రే కోడ్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ 1010 ఉందనుకోండి, 1011 అని రాస్తే ఈ ఒక్క బిట్టే చేంజ్ అయింది, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి. సో ఒక బిట్ చేంజ్ వచ్చే దాన్ని మనం గ్రే కోడ్ అంటారు అనమాట. టోటల్ బిట్స్ లో ఒక బిట్ మాత్రమే చేంజ్ వచ్చేదాన్ని, సింగిల్ బిట్ చేంజ్ వచ్చే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ కి దాన్ని గ్రే కోడ్ అంటారు అనమాట. దీన్ని యూనిట్ డిస్టెన్స్ కోడ్ అని కూడా అంటారు, లేదా సైక్లిక్ కోడ్ అని కూడా అంటారు. సో గ్రే కోడ్ కి వెయిటేజ్ ఉండదు. గ్రే కోడ్ హ్యాస్ నో వెయిటేజ్. సో దట్స్ వై ఇట్ ఈస్ నాన్ వెయిటెడ్ కోడ్. సో గ్రే కోడ్ ని సైక్లిక్ కోడ్ అంటారు అన్నాం కదా, అదే విధంగా దీన్ని రిఫ్లెక్టివ్ కోడ్ అని కూడా అంటారు. సో గ్రే కోడ్ కి పేర్లు ఏంటి అంటే అదర్ నేమ్స్ ఆఫ్ గ్రే కోడ్ ఏంటంటే యూనిట్ డిస్టెన్స్ కోడ్ ఒకటి, సైక్లిక్ కోడ్ ఒకటి, రిఫ్లెక్టివ్ కోడ్ ఒకటి, ఇలా ఉన్నాయన్నమాట. సో గ్రే కోడ్ కి వెయిటేజ్ ఉండదు. సో నాన్ వెయిటెడ్ కోడ్. బట్ n బిట్ గ్రే కోడ్ ఉందనుకో, ఇట్ కెన్ జనరేట్ బై రిఫ్లెక్టింగ్ ది n-1 బిట్ కోడ్. సో n బిట్ గ్రే కోడ్ తీసుకుంటే ఇట్ కెన్ జనరేట్ n-1 బిట్ కోడ్స్ అనమాట. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే decimal equivalent decimal. Here I am showing you the decimal pattern, bit pattern, that is gray code anamata. Bit pattern of gray code for decimal numbers 0 to 15. 0 to 15 numbers ki decimal ఈక్వలెంట్ గా ఉన్నటువంటి గ్రే కోడ్ బిట్ ప్యాటర్న్ ని ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే గ్రే కోడ్ అంటే మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి? ఒకటి, ఒకే బిట్ చేంజ్ అవ్వాలి. రెండు, ఇది గ్రే కోడ్ అంటే మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్ ఏంటి? ఒక బిట్ చేంజ్ అవ్వాలి, అంతే. ఓకే, సో దాంట్లో భాగంగానే డెసిమల్ వాల్యూ ఏంటి అంటే ఇది డెసిమల్ వాల్యూ అండ్ ఇట్ ఈజ్ గ్రే కోడ్. డెసిమల్ వాల్యూ 0 తీసుకున్నాం, యాజ్ యూజువల్ గా 0 ఫస్ట్ రాసేయచ్చు. 1 తీసుకున్నాం అనుకో 0001, సో ఒక బిట్టే చేంజ్ అయింది. నెక్స్ట్ 2 తీసుకున్నాం 0011, ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయాలి, అప్పుడు ఇక్కడ చేంజ్ వచ్చింది కాబట్టి 1 బిట్ చేంజ్. థర్డ్ రావాలంటే 0010 రైట్స్ కదా, ఇక్కడ ఒక బిట్ చేంజ్ వచ్చింది. మీరు ఎలానే రాసుకోండి, ఒక బిట్టే చేంజ్ రావాలి. సో స్టార్టింగ్ నుంచి చివరికి వెళ్తా ఉంటాయి, ఎల్ఎస్బి సైడ్ నుంచి ఎంఎస్బి సైడ్కి వెళ్ళాలి. సో 4 రావాలంటే ఇప్పుడు ఇక్కడ 1 పెట్టామంటే ఆల్రెడీ పైన ఉన్నట్టే, కాబట్టి మనం సెకండ్ బిట్ చేంజ్. సో ఫస్ట్ బిట్లో ఇప్పుడు చేంజ్ వచ్చింది, అంతకుముందు సెకండ్ బిట్ చేంజ్ వచ్చింది కాబట్టి 0100 రాయొచ్చు 4కి. సో ఫస్ట్ ఏమో 00 రాసాం, దీనికి ఇక్కడ ఒక బిట్ చేంజ్ వచ్చాం. నెక్స్ట్ సెకండ్ దాంట్లో బిట్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ దాంట్లో బిట్ చేంజ్ వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్కి ఇక్కడ ఒక బిట్ చేంజ్ వస్తే సరిపోయింది. ఓకే, ఇప్పుడు 4 రాయాలనుకుంటున్నాం అనుకో, 0 ఇలా రాయొచ్చు 4. ఓకే, 0110 చూడండి, ఒక బిట్ చేంజ్ వచ్చింది. ఇలా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, థర్డ్ బిట్లో చేంజ్ వచ్చింది. ఓకే, n-1 అంటే ఎంత? థర్డ్. 3 అంటే 3-1 ఎంత? 2 2-1 ఎంత? 1. సో ఇక్కడ అలాగే 5కి 0111 ఇక్కడ ఒక బిట్ చేంజ్ వచ్చింది. అలాగే 6కి 0101 సెకండ్ బిట్ చేంజ్ వచ్చింది. 7 బిట్ 0100 7. 8 1100 ఇక్కడ ఒక బిట్ చేంజ్ వచ్చింది. 9 1101 ఇక్కడ ఒక బిట్ చేంజ్ వచ్చింది. 10 1111 11 1110 12 1010 13 1011 ఒక బిట్టే చేంజ్ వస్తుంది చూసుకోండి. అలాగే 14 1001 సెకండ్ బిట్ చేంజ్ వచ్చింది. 15 1000. యాక్చువల్గా ఇది రాయడానికి కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ ఈ కన్ఫ్యూజ్ని మనం ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ ఇమేజ్ ప్రాపర్టీలో ఆ కన్ఫ్యూజ్ పోయేలాగా చేస్తాను. గ్రే కోడ్ జనరల్గా దేనికి చెందుతుందంటే క్లాస్ ఆఫ్ మినిమం చేంజెస్ కోడ్స్కి మినిమం ఎక్కడైతే మినిమం చేంజెస్ కావాలో కోడ్లో అక్కడ గ్రే కోడ్ వాడతారు. ఓకేనా, ఎక్కడైతే మినిమం చేంజెస్ కావాలో అక్కడే మినిమం కోడ్ వాడతారు. సో ఇది గ్రే కోడ్లో ఏంటంటే ఒక స్టెప్ చేంజ్ అవ్వడం అనే దాని కాన్సెప్ట్ వల్ల అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఇది విరివిగా యూజ్ చేస్తారు. అర్థమెటిక్ ఆపరేషన్స్కి సూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను 4 బిట్ గ్రే కోడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇమేజ్ ప్రాపర్టీ ఆర్ రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ.
ఆర్ రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ కింద ఎలా యూజ్ చేయాలో చూస్తాను. సో దాంట్లో భాగంగానే 2 బిట్ గ్రే కోడ్ రాస్తాను. 2 బిట్ గ్రే కోడ్. సో 2 బిట్ గ్రే కోడ్లో 0001 నెక్స్ట్ 11 రాస్తాను. 10 రాస్తే మళ్ళీ తేడా వచ్చేస్తుంది. తర్వాత 10 రాస్తాను. ఓకే, ఇప్పుడు 3 బిట్ రాస్తాను. 3 బిట్ గ్రే కోడ్లో 0001 11 10 యాజ్ ఇట్ ఈస్గా ఈ 2 బిట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే రాసేయాలి. తర్వాత ఇక్కడ 4 సున్నాలు పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక అద్దం పెట్టామనుకో, ఈ అద్దం పెట్టినప్పుడు ఈ 2 బిట్ ఏదైతే ఉందో ఈ 2 బిట్ రివర్స్లో చూస్తే మనం ఎలా కనిపిస్తుంది, రివర్స్లో 10 11 01 00 రాసేయాలన్నమాట. సో అప్పుడు తర్వాత ఇక్కడ 1లు పెట్టుకోవాలి. ఇది 3 బిట్ గ్రే కోడ్. అదే 4 బిట్ గ్రే కోడ్ కావాలనుకోండి, 3 బిట్ గ్రే కోడ్లో మనకి 2 బిట్ ఉంది, అలా అర్థమైందా? అలాగే 4 బిట్ గ్రే కోడ్లో 3 బిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 3 బిట్ రాసేయడమే. 000 001 011 010 0లు, తర్వాత 1 110 111 101 100. సో ఇవి 1లు. సో ఇవి ఈ లాస్ట్ బిట్ తర్వాత రాసుకుందాం. లాస్ట్ బిట్ ఇప్పుడే రాసేయకూడదు, లాస్ట్ బిట్ తర్వాత రాసుకుందాం. ఇది 3 బిట్. డైరెక్ట్గా మనం రాసింది 3 బిట్. ఇప్పుడు 4 బిట్ రావాలి కాబట్టి అన్ని సున్నాలు పెట్టేయండి. ఎలా ఎందుకు పెట్టాలంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 4 zeros ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 8 zeros రావాలి. ఇప్పుడు ఇక్కడ అద్దం పెట్టామనుకోండి, అప్పుడు ఈ రివర్స్ రాసుకోవడం. 100 101 111 తర్వాత 110. సో ఇది రాస్తే 100 101 తర్వాత 111 110 తర్వాత 010 తర్వాత 011 తర్వాత 001 తర్వాత 0000. ఓకే, 8 సున్నాలు రాసాం కాబట్టి ఇక్కడ 8 1లు పెడితే సరిపోతుంది. ఇప్పుడు మీరు గ్రే కోడ్ని అబ్జర్వ్ చేసి ఎనీ బిట్ తీసుకున్నారా సరే ఒక బిట్టే చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక బిట్టే చేంజ్ అయింది. అలాగే ఈ 2 తీసుకున్నారనుకోండి, ఒక బిట్టే చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా 4 బిట్లో 3 బిట్ గ్రే కోడ్ ఉంటుంది, 3 బిట్లో 2 బిట్ గ్రే కోడ్ ఉంటుంది. సో అప్టైన్ ఏ 4 బిట్ గ్రే కోడ్ ఫ్రమ్ 2 to 3 అని అడిగాడు అనుకోండి, టు షో ది ఇమేజ్ ప్రాపర్టీ ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, ఇది టోటల్గా గ్రే కోడ్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.